నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో ఏ రకమైన పాలన జరుగుతుందో దాన్ని పాలన అనరు. దాన్ని కోరికలు తీర్చడం అంటారు. పాలన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సబ్జెక్ట్. ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ పాలన అంటే పరిపాలించడం కాదు, మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అని అర్థం. అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కోరికలు తీర్చే ప్రక్రియ. మీన్స్ సాటిస్ఫైయింగ్ ద లస్ట్. ఇది పాలన అనిపించుకోవచ్చు. నేను వర్డ్స్ చాలా కేర్ఫుల్లీ చూస్ చేస్తున్నా. ఈ వీడియో హైదరాబాద్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక మైలురాయి, ఒక వార్నింగ్ బోర్డ్, వార్నింగ్ సైన్. హైదరాబాద్ ఈజ్ ఎన్ ఆటో పైలట్ మోడ్ అన్నవాడు ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి. నేను అప్పుడే చెప్పినాను, ఏది ఆటో పైలట్ మోడ్లో ఉండదు. ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి టైం టు టైం దాని వాల్యుయేషన్స్, దాని ఇంప్రూవ్మెంట్స్, అంటే రీవిజిటింగ్ ద హిస్టరీ అండ్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్. రీవిజిటింగ్ ద హిస్టరీ అంటే మన గడిచిపోయిన రోజులను నెమరవేసుకుంటూ, అండ్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్. మనం ఫ్యూచర్ గురించి ఏమనుకున్నామో దాన్ని సరిదిద్దుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాస్ట్ విల్ హ్యావ్ ఏ వాట్ యు కాల్ unerasable impact on the future. అంటే పాస్ట్ను మట్టు పెట్టి, పాస్ట్ను పట్టించుకోకుండా ఫ్యూచర్లో పోయే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాస్ట్ అంటే ఏమి, హిస్టరీ అంటే ఏమి? హిస్టరీ అంటే ఒక లెసన్. హిస్టరీ అంటే ఏమి? ఒక లెసన్. ఆ లెసన్ని తీసుకొని ముందుకు వెళ్ళొద్దు. హిస్టరీ నుంచి పాఠాలు నేర్చుకొని మనం ముందడుగు వేయాలి. అందుకే హిస్టరీని చదవాలి అంట. హిస్టరీ అంటే వాట్ ఇస్ హిస్టరీ? హిస్టరీ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ గైడ్స్ అబౌట్ అవర్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ కోసం ఒక దిక్సూచిగా హిస్టరీ ఉంటుంది. హిస్టరీ మనకు వార్నింగ్ సైన్ కూడా ఇస్తుంది. అంటే పాత టైంలో జరిగిన ఘటనల నుంచి మనం అలర్ట్ కావాలని హిస్టరీ మనకు చాలా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రతి ఒక్క అంశాన్ని విస్మరించి ముందరపోవటం, పాత తప్పులను సరిదిద్దుకోకుండా కొత్త తప్పులు చేయటం, ఈ కొత్త తప్పులను సంక్షేమం అని ఒక పేరు పెట్టడం, పాత తప్పులను ఒక అరాచకమని సంబోధించటం. అంటే పాత గవర్నమెంట్ చేసిన తప్పులు అరాచకం, మరి మీరు చేస్తున్న తప్పులు సంక్షేమం. అది ఎలా అవుతుంది? ఇప్పుడు ద ప్రాబ్లం విత్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఇస్ it is unable to raise legal funds. మీరందరూ కేర్ఫుల్గా ఉండాలి. నేను చెప్పే మాటలు ఆషామాషిగా, చాలా మంది ఉంటారు నేను చెప్పేది అర్థమవుతలేదు. నిజంగానే అంత కాంప్లికేటెడ్. సిచ్యువేషన్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్.
నేను అందుకోసం రియల్ ఎస్టేట్ని ఎక్కువ టార్గెట్ చేస్తలేదు, ఎందుకంటే అది అట్లనే రాలిపోతుంది. రియల్ ఎస్టేట్ని టార్గెట్ చేయడం అంటే నేను లాస్ట్ 1.5 ఇయర్లో చేశాను, దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. నేను ఎప్పుడు ఏం చెప్పినానో అదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ జరుగుతుంది, దాంట్లో వింత ఏం లేదు. కానీ ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చాలా ఫ్రెజైల్గా ఉంది. ఇది తుగ్లక్ పాలన తలపిస్తుంది. ఐఎమ్ సారీ, బట్ రేవంత్ రెడ్డి ఇంకా 1.5 ఇయర్ గిన ఇదే పదవిలో ఇలాగే కొనసాగితే హైదరాబాద్ విల్ బి లుకింగ్ అట్ 12 to 13 lakh crore డెట్. అంటే ఇప్పుడున్న 7 లక్షల కోట్ల అప్పు కాకుండా మనం ఒక 11-12 లక్షల కోట్ల అప్పు వైపు పెరగెడుతున్నాం. అంటే కంబైన్డ్ కేసీఆర్ ప్లస్ రేవంత్ కలిపి ఒక ధనిక రాష్ట్రాన్ని అసలు అప్పు తీసుకోవడానికి కూడా పనికిరాని రాష్ట్రంగా మార్చబోతున్నారని నేను అందరికీ హెచ్చరించబోతున్నా. రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను చెప్పినట్టు బిల్డర్స్ ఇప్పుడు యాడ్స్ కూడా వేస్తున్నారు చూడండి, 30% డిస్కౌంట్ అని, సిగ్గు లేకుండా. నేను చెప్తే చాలా మంది నమ్మలేదు. ఎక్కడ ఉందన్నా 30% ఎవడిస్తుండన్నా, 40% ఇప్పుడు పబ్లిక్గా ఇస్తుండ్రు. పబ్లిక్గా యూ కాల్ అస్, నెగోషియేట్, వీఆర్ రెడీ టు గివ్ 30% డిస్కౌంట్, ఫ్లాట్ డిస్కౌంట్. అక్కడ 30% ఇస్తలేరండి. మార్క్ చేసిన ప్రైజెస్ పై 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. నేను ఏది ఉట్టిగా చెప్పాను, చెప్తే ప్రామాణికంగా ఉంటుంది. ఇప్పుడు యాడ్స్ వేసి మరి 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంటారు. నా దగ్గర వస్తున్న సమాచారం 60% డిస్కౌంట్లో పోతూనే ఉన్నాయి ఫ్లాట్స్. 60% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. యాడ్స్లో 30% వస్తున్నాయి, బయట 60%. అసలు ప్లాట్స్కి డిమాండ్ పెరిగింది, కానీ ప్లాట్స్ రేటు తగ్గలేదు. ఫ్లాట్ రేట్ పడుతూనే ఉంది. నేను ఎప్పుడూ చెప్పిన, ఫ్లాట్ ఈజ్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీ. ఫ్లాట్ ఈజ్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీ. ఏ ఫ్లాట్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అ కార్. ఒక ఫ్లాట్ కొంటే ఒక కారు యొక్క తమ్ముడిని కొన్నట్టు. కార్ డిప్రిసియేషన్ కన్నా కొద్ది తక్కువ శాతంలో ఫ్లాట్ డిప్రిషియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్రిటికల్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక అంటే కమర్షియలీ, ఇండస్ట్రియలీ బాగా డెవలప్ అవుతుంది అంటే అక్కడ హౌసింగ్కి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ ఏర్పడితే మన హైదరాబాద్లో ఒక వింత ఉంది. ఇక్కడ హయ్యెస్ట్ గోల్ అవుతుంది రియల్ ఎస్టేట్. ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అని బాగా వరులుతున్నారు కదా. ఇక్కడ 1 BHK ఫ్లాట్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరు? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ 1 BHK ఎందుకు ఆఫర్ చేయరు? వై ఓన్లీ 2 BHK అండ్ 3 BHK అండ్ బియాండ్, అంటే 4 BHK వరకు? 1 BHK ఎందుకు ఆఫర్ చేస్తలేరు? ఇప్పుడు మీరు 1 BHK ఇంట్రడ్యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 BHK 90 lakhs to 1,40,00,000 వరకు మీరు అమ్ముతున్నారు. సో ఇప్పుడు 1 BHK
మీరు ఆఫర్ చేస్తే 60 lakhsకి ఆఫర్ చేయాలి. మీరు నమ్ముతారో లేదో సెంట్రల్ ముంబైలో కూడా ఆ రేట్లు లేవు. అంటే మనం ముంబైని దాటిపోయినాం ప్రైజెస్తో. మీరు ఇంకో విషయం చాలా క్రిటికల్, ఇది గమనించాలి. ఇప్పుడు ఒక కొత్త సిటీ, ఒక కొత్త ఏరియా డెవలప్ చేసే అంత ఎకానమీ గ్రో అయితలేదు. ఇది మీరు అందరు గమనించండి. నేను చెప్పేవి చాలా సఫిస్టికేటెడ్ ఎకనామిక్ థియరీస్ ఉంటాయి. అది ఫస్ట్ మీకు అర్థం కావు, కానీ అది దెబ్బ కొడుతుంది. నేను అందుకోసం గమనించమని చెప్తున్నాను. అట్ ప్రజెంట్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఎ న్యూ ప్లేస్ విచ్ కెన్ బి నేమ్డ్ యాజ్ అ సిటీ. ఎందుకు అని అడగచ్చు. ఇప్పుడు ఏదైనా కొత్త ప్లేస్ని డెవలప్ చేయాలంటే రోడ్డుతో సహా, ఇండస్ట్రీతో సహా, హౌసింగ్తో సహా, ఎంప్లాయ్మెంట్తో సహా నెలకొల్పాలి. ఇవన్నీ నెలకొల్పాలి అంటే ఆ సిటీకి మీరు పెడుతున్న ఖర్చుకు సగం కూడా మీకు రాబడి ఉండదు 10 ఏళ్ల వరకు. అంటే మీరు రోడ్లపై, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో దానిపై రాబడి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ సిటీని ఎక్స్పాండ్ చేయటం ఈజీ, కానీ ఈ ఎక్స్పాన్షన్లో ఒక సైడ్ని టార్గెట్ చేసి 4th సిటీ కట్టడం మూర్ఖత్వము, తుగ్లక్ చేసిన పని అది. మోడర్న్ తుగ్లక్గా తప్పకుండా రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అప్పుల పాలవుతున్న గవర్నమెంట్ ఒక కొత్త సిటీ కోసం, అంటే మానవుడు ఎవ్వడూ నివసించిన ప్లేస్లో రోడ్లు వేసి డిమాండ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ తెప్పించి ఎంప్లాయ్మెంట్ తెప్పించి అక్కడ కొత్త సిటీ నిర్మాణం అంటే 25 ఏండ్ల టార్గెట్, 25 years టార్గెట్. ప్రజెంట్ గవర్నమెంట్ 1.5 year దాని లైఫ్. ఇంకో 1.5 year సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గడపగలిగితే ఇట్స్ వెరీ గ్రేట్. మ్యాక్సిమం ఆయన టెన్యూర్ 3 years దాటద్దు అని నాకు అనిపిస్తుంది. అది అలాగే జరుగుతుంది కూడా, డ్యూ టు సమ్ అదర్ ఫ్యూచర్ కండిషన్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు. మనము ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ₹1,00,000 రుణమాఫీ అని పవర్లో వచ్చి మీకు ఇంకో 1,00,000 యాడ్ చేసి 2,00,000 రుణమాఫీ ఎందుకు చేశారు? 2 lakhs was not your promise. Your promise was for 1 lakh. 2 lakhs is a, అంటే చాలా గతి లేనివాడు 2 లక్షలు తీసుకున్నాడు. 1 lakh was more than enough. అంటే అదొక ప్రామిస్ కింద 1 lakh is more than enough. కానీ ఇప్పుడు ఏమైపోయింది, 2 lakhs పెంచి ఆ 2 lakhs పైన కూడా పే చేస్తాడు. అంటే దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఫిట్ టు అడ్మినిస్టర్ ఎ స్టేట్. ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు సే దిస్. కాంగ్రెస్ పవర్లో వచ్చినప్పుడు చాలా సేఫ్గా, స్ట్రాటజిక్గా మంచి స్టేట్లో వచ్చింది. అది కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా ఆ పాలనను ట్విస్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి వుడ్ హ్యావ్ రూల్డ్ దిస్ తెలంగాణ. బట్ వాట్ హీ హెస్ డన్ ఈజ్ హీ హెస్ రూయిన్డ్ ద తెలంగాణ. నాకు ఇది చెప్పాలని లేదు కానీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ని అలర్ట్ చేయవలసిన బాధ్యత మాపై ఉంది కాబట్టి.
రేవంత్ రెడ్డి has underperformed the మంచి మార్గం ఇండెక్స్ బై 80%. 80% మైనస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ సైన్. అది ఎప్పుడు 1 year కంప్లీషన్ లోపలే ఆయన గ్రాఫ్ 80% పడిపోయింది. అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్ గెలవరా అని మీరు అడగచ్చు. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కూడా డబ్బుల ప్రవాహం వల్ల బొటాబొటిన బయటపడతాడు, కానీ రేవంత్ రెడ్డి ఆడుతూ పాడుతూ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో బయటికి రాడు. ఇది సత్యం. దయచేసి అందరు గమనించండి. పెట్టుబడులు పెట్టే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ 4th సిటీ ప్లాన్ 20 ఏళ్ల ప్లాన్. జోక్స్ వేయకండి, జనాల మాటలు వినకండి. రోడ్స్ వేసిన మాత్రాన డెవలప్ అయింటే ఓఆర్ఆర్ ఇప్పటి వరకు హైటెక్ సిటీ తలదన్నేది ఓఆర్ఆర్ చుట్టూ. ఓఆర్ఆర్ వేసి ఎన్ని రోజులైంది, ఎన్నేళ్ళైంది, ఇప్పటి వరకు పికప్ ఎందుకు కాలేదు? అవుటర్ ఓఆర్ఆర్ చూడండి, ఓఆర్ఆర్ అవతల దిక్కు చూడండి. సిటీ ఇన్సైడ్ ఓఆర్ఆర్ చూడకండి, సిటీ అవుట్ సైడ్ ఓఆర్ఆర్ బయట పెరిమీటర్ ఉంటుంది కదా, అది ఏమాత్రం డెవలప్ కాదు. ఎందుకు కాలేదు అని ప్రశ్నించకన్నా ముందే RRR ప్లాన్ చేశారు. అంటే తమ కాళ్ళం తామే నరుక్కొని గగ్గోలు పెట్టుకునేది వాళ్ళే. ఇప్పుడు ఏదైనా పాపం నెట్టేది బీఆర్ఎస్ పై. బీఆర్ఎస్ది మాఫియా పాలన, బీఆర్ఎస్ది మాఫియా పాలన, ఇది తుగ్లక్ పాలన. ఇప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే ఏమని చెప్పాలి? తెలంగాణ వాసులు మాఫియా పాలన బెటరా, తుగ్లక్ పాలన బెటరా అంటే ఇక మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మిగిలింది బీజేపీ. బీజేపీ పవర్లో రాదు, రాబోదు. ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎలక్షన్ లోపు బీఆర్ఎస్లో జరిగే పరిణామాల వల్ల బీఆర్ఎస్ కంగుదిని బలహీనపడుతుంది. కంగుదిని బలహీనపడి గ్రామ పంచాయత్లో కొన్ని సీట్లు సాధిస్తుంది, కానీ కాంగ్రెస్ని ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ బీఆర్ఎస్ది ఇప్పుడు లేదు. అట్లీస్ట్ 2-3 years వరకు అయితే లేదు. అనుకోని సంఘటనలు కాంగ్రెస్లో జరిగితే మాత్రమే బీఆర్ఎస్కి లాభం. ఆ లాభం కూడా లేదు ప్రాక్టికల్గా ఆలోచిస్తారంటే. మరి బీజేపీకి ఏముంది అంటే, బీజేపీ తలకిందులు చేసి కాళ్ళు మాయన చేసిన కాంగ్రెస్ స్ప్లిట్ అయ్యే వరకు బీజేపీకి ఛాన్స్ లేదు. అంటే కాంగ్రెస్ని స్ప్లిట్ చేస్తే కూడా బీజేపీ పవర్లో రాదు. ఎందుకు అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్ ఈజ్ వెరీ వీక్. వాళ్ళనే కొట్లాడుకుంటున్నారు. సో నెక్స్ట్ 3 years వరకు బీజేపీ బలపడే ప్రయత్నం చేయాలి, కానీ పవర్లో వచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దు. వచ్చినా ఉండరు. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ బలమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతుందంటే, ఏమాత్రం ఎమ్మెల్యే సీట్లలో తేడా వస్తే కాంగ్రెస్ కూలిపోయే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ భయపడుతుంది. అదే కూటమి ప్రభుత్వం వస్తే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఈ మొత్తం ఆటలో బాధపడుతున్నది తెలంగాణ వాసు. నేను ఈ వార్నింగ్ వీడియో ఇస్తున్నా, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉందో మీకు చెప్తున్నా. మీరు అనవసరంగా డబ్బులు లక్షలు రియల్ ఎస్టేట్లో పెట్టకండి. ఆర్ఆర్ఆర్ లోపల ఇప్పుడు 25 lakhs an acre ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. నన్ను అడగకండి ఎక్కడెక్కడ ఉన్నాయి. మీరే కావాల్సి యూట్యూబ్ వీడియోలు చూసుకోండి. 100 kilometers బయట అయితే 15 lakhsకి అవైలబుల్ ఉంది. 15-12 lakhs. ఇప్పుడు చాలామంది ఓఆర్ఆర్ లేదా బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకొని చాలామంది బుక్ అయిపోయారు.
చాలా మంది బుక్ అయ్యారు. అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ తీసుకొని రేపు అవి మండల్గా మారి డిస్ట్రిక్ట్స్గా మారితే బాగా డిమాండ్ పెరుగుతుందని పిచ్చి లెక్కలు వేసుకొని అగ్రికల్చర్ ప్రాపర్టీస్ చాలా మంది కొన్నారు. వాళ్ళు ఇప్పుడు సఫర్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, రాబోయే 3-4 ఏండ్ల వరకు మీరు ప్రాపర్టీస్ని క్షుణ్ణంగా గమనించండి. ఎక్కడైనా వీక్నెస్ కనిపించింది అంటే నేను చెప్తున్నా కదా, 500 yards ప్లస్ టార్గెట్ చేసుకొని ప్లాట్లు కొనండి. మీరు దయచేసి ఏ లేఅవుట్లో, ఏ డిటిసిపి, ఏ హెచ్ఎండిఏలో కూడా 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ కొనకండి. ఫ్యూచర్లో 100 yardsకి డిమాండే ఉండదు. ఆ ముందరున్న రోడ్డుకు కూడా అది పనికిరాదు. దయచేసి గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నా, 100 yards ప్లాట్స్ కొనబోకండి. 200, 300, 500 కొన్నారంటే మీ ప్లాట్కు బాగా వాల్యూ ఉంటుంది. 300 కొన్నా వాల్యూ ఉంటుంది. కానీ బిలో 300, 250, 200 మీ సొంత ఇల్లు కొనేది ఉంటే 200, 250 కొనండి. లేకపోతే 300, 400, 500 ఆ పైనే టార్గెట్ చేయండి, కానీ కిందికి రాకండి అని మీకు ఒక చిన్న సూచన ఇస్తున్నా. అది కాకుండా ఇప్పుడు ఈ రుణమాఫీలు కాగానే రైతు బంధువులు స్టార్ట్ అవుతాయి. అంటే ఈ గవర్నమెంట్ కొనసాగే వరకు మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. దానిపై వడ్డనలు ఉంటాయి. ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగి కూర్చున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ వల్ల, గవర్నమెంట్ తప్పిదం వల్ల ఇప్పుడు ప్రైజెస్ పైన ఉన్నాయి. రిజిస్టర్ చేసుకోవడానికి జంకుతున్నారు జనాలు. ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్స్ కుప్ప కూలుతాయి. ఫ్యూచర్ రిజిస్ట్రేషన్స్ మొత్తం కుప్ప కూలిపోతాయి. ఇది ఫైనల్ స్టేట్మెంట్ నాది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు ఒక డిప్ వచ్చింది కదా కొందామంటే, ఈ డిప్ కొద్దిగా పెరిగినట్టు పెరిగి మళ్ళీ పెద్ద డిప్రెషన్లో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడున్న ప్రైజెస్కి అట్లీస్ట్ ఇంకో 30% కరెక్షన్ వస్తుంది. మార్క్ మై వర్డ్స్, ఇంకో 30% కరెక్షన్. ఆ కరెక్షన్ కోసం మనం ఎదురు చూడాలి. ఆ కరెక్షన్ వచ్చినాక కొనాలి. కానీ ఇప్పుడు డిప్ వచ్చిందని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కొద్దిగా పెరిగి గ్రేటర్ డిప్లో పోతుంది. అంటే ఇంకో 30% పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 30% పడ్డాక మీరు బయింగ్ ఎఫర్ట్స్ పెట్టండి. అప్పటి వరకు మీరు రియల్ ఎస్టేట్కి దూరంగా ఉండండి. ఇప్పుడు జరుగుతున్నది తుగ్లక్ పాలన. ఈ తుగ్లక్ పాలన మరీ ఘోరంగా తయారవుతుంది. ఇంకా ప్రతి 3 నెలలకు తెలంగాణ గ్రాఫ్ అట్లీస్ట్ 10% పడుకుంటూ వస్తుంది. యావరేజ్ 10% పడుతుంది. దీని గురించి ఇంకో విప్లవాత్మకమైన దిక్సూచి వీడియోస్ ముందేస్తాను. అవి చూస్తూ ఉంటారని, మనకు సబ్స్క్రైబర్స్ మీరు అందిస్తారని, వాళ్ళని మోటివేట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని ఆశిస్తూ నమస్కారం.